క్రీస్తునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియచేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ ప్రయోజనమునకు ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందేటట్లుగా సహాయపడాలని మీకు మనవి చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుదవరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము సువార్త ప్రకటిస్తున్నాం. పరోక్షంగా ప్రార్థిస్తున్న వారు, సహకరిస్తున్న వారు, మమ్మలను ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞని మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ప్రభు చెప్పారు. కనుక ఈ టీవీ ద్వారా మీ గృహాల్లో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి మిమ్మలను ప్రభు రెండవ రాకడ కొరకు ఎత్తబడే దేవుని సార్వత్రిక సంఘము కొరకు సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి, ప్రపంచ భవిష్యత్తును గురించి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడి మనం ఇతరులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం అందరం కలిసి వినియోగించుకుందాం. ప్రస్తుతం మనం యేసుక్రీస్తు రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని సీరియల్గా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు రెండవ రాకడలో దేవుని బోర ఈ అంశంలో నుండి మూడవ ఫలితం, ఆరో వర్తమానం తీసుకోబోతున్నాం. దేవుని వాక్యం కొరకు మీ మనసులను సిద్ధం చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు రెండవ రాకడ వర్తమానాలు 114వ వర్తమానం తీసుకోబోతున్నాము. సహాయము చేయండి. దేవుని బోర ద్వారా కలిగే ఫలితాలు, మూడవ ఫలితాన్ని నేర్చుకోబోతున్నాం. కృపాయుగము సమాప్తమగుట, ఈ విషయమును గూర్చి మేము ఆలోచించబోతున్నాం. పరిశుద్ధాత్మదేవా, మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. రక్షణ లేని వారందరికీ రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాము. మాకు అవసరమైన ఆత్మీయ ఆహారమును వడ్డించి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికి మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. ప్రస్తుతం మనం రెండవ రాకడలో దేవుని బోర ఈ అంశమును గురించి ఆలోచిస్తున్నాం. ఈరోజు మూడవ ఫలితం, కృపాయుగము సమాప్తమగుట. వాక్యం కొరకు మీ మనస్సులను సిద్ధం చేయండి. మీరు వింటున్న చూస్తున్న ఈ కార్యక్రమాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంటున్నాయి. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసినందరికీ షేర్ చేయండి. ఓకే, ఈ వారంలో ఎవరైతే బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారందరికీ ముందుగా శుభాకాంక్షలు కూడా తెలియచేస్తున్నాం. మంచిది. ప్రియులారా, యేసుక్రీస్తు రెండవ రాకడలో దేవుని బోరను గురించి మనం ఆలోచిస్తున్నాం. అవునా? యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో వచ్చి వెళ్ళిపోయారు. మానవ జాతిని రక్షించాడు. రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేసి వెళ్ళటం జరిగింది. కనుక రెండవ రాకడ వచ్చేంత వరకు రక్షణ పొందేవాళ్ళు పొందుతూ ఉంటారు. అవునా? మొదటి రాకడలో వచ్చినటువంటి ప్రభువు రెండవ రాకడలో త్వరలో మళ్ళీ రాబోతున్నారు. ముందు రహస్య రాకడలో ప్రత్యక్షమవుతారు, తర్వాత బహిరంగ రాకడలో ప్రత్యక్షమవుతారు. అంతవరకు ఓకే. ప్రభు రహస్య రాకడలో వచ్చినప్పుడు ఈ దేవుని బోర అనేది ఓదబడుతుంది. ఆయన పరలోకములో నుంచి బయలుదేరి మధ్యాకాశమునకు వచ్చి బోర ఓదటం జరుగుతుంది. ఈ దేవుని బోర ఓదబడినప్పుడు భూలోకములో జరిగే 10 గొప్ప ఫలితాలు, కార్యాలను గూర్చి వరుసగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ 2 విషయాలు మీకు చెప్పాం. ఈరోజు 3వ విషయం ధ్యానం చేస్తాం. గమనించాలి. దేవుని బోర ఓదబడినప్పుడు మొదటగా ఏం జరుగుతుంది?
పరిశుద్ధాత్మ దేవుడు భూలోకము నుండి ఎడలిపోతాడు. అంతేనా? మొదటి రాకడలో వచ్చినప్పుడు ప్రభు పరిశుద్ధాత్మను భూలోకానికి పంపించారు. ఓకే, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడికి వచ్చారు. ఆయన రెండవ రాకడలో వచ్చి బోర ఊదినప్పుడు పరిశుద్ధాత్మ తన పని ముగించుకొని వెళ్ళిపోతారు. రెండవ ఫలితం, పరిశుద్ధాత్మ వెళ్ళేటప్పుడు సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. ఓకేనా? ఆ ఎత్తబడే సంఘంలో క్రీస్తునందున్న మృతులు, క్రీస్తునందున్న సజీవులు ఉంటారని మనం తెలుసుకున్నాం. రైట్. మొత్తానికి పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని తీసుకెళ్ళిపోతాడు. తర్వాత క్రీస్తునందున్న మృతులను సజీవులను ఇద్దరిని కలుపుతాడు. ఆ తర్వాత పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు చేతుల్లో పెండ్లి కుమార్తెని పెట్టడం జరిగిద్ది. ఇక్కడ దాకా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మూడవ ఫలితం ఏంటంటే ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే, బాగా అర్థం చేసుకోండి, మధ్యాకాశమునకు వచ్చి ఆర్భటించి భూ అని బోర ధ్వనిస్తారో వెంటనే ఇప్పుడు ఏమైందంటే కృపాయుగం సమాప్తమవుతుంది. అది ప్రస్తుతం ఉన్నటువంటి కృపాయుగం అయిపోయింది. ప్రస్తుతానికి మనం కృపాయుగం యొక్క చిట్ట చివరి గడియల్లో ఉన్నాం. ఇది గ్రేస్ పీరియడ్ కాదు, ఎడిషనల్ గ్రేస్ పీరియడ్. అంటే కృపాయుగం కూడా అయిపోయి ఇంకా కొనసాగించబడుతుందా అనిపిస్తుంది అన్నమాట. మీకు తెలుసు, మనం చిన్నపిల్లలప్పుడు ఏమనుకునేవాళ్ళం, ఏది 2000 సంవత్సరాలకు ముందు, అంటే 90-91 సంవత్సరాల్లో లేక 95 ఆ ప్రాంతంలో ఏమనుకునేవాళ్ళం, 2000 సంవత్సరాలు వచ్చేస్తే రెండవ రాకడ వచ్చేసిద్ది, ఈ ప్రపంచం అంతమైపోయింది అనుకునేవాళ్ళం. అవునా? క్రైస్తవులు అలాగే అనుకునేవాళ్ళు, క్రైస్తవేతరులు కూడా అలాగే అనుకునేవాళ్ళు. 2000 సంవత్సరాలు వచ్చేస్తే ఈ ప్రపంచం అంతమైపోతుందని, తర్వాత కంప్యూటర్ కూడా పనిచేయట్లేదని, ఏదో రకరకాలుగా మనం అనుకుంటూ వచ్చాం. సో 2000 సంవత్సరాలు దాటిపోయి కూడా మళ్ళీ ఎక్కడికి వచ్చాం, ఇంచుమించు 25 సంవత్సరాలు వచ్చింది. అంటే ఇప్పుడు ఏమనుకోవాలి మనం, కృపాయుగం అయిపోయి కూడా ఇంకా కొనసాగించబడుతుంది కనుక ఇది ఏ రోజైనా ముగించబడవచ్చు. యోహాను సువార్తలో మరి 1:17లో మనం చూసినప్పుడు 17లో మోషే భూలోకానికి వచ్చాడు. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. వాస్తవానికి ఆ ధర్మశాస్త్రం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. అందుకని దాన్ని దేవుని ధర్మశాస్త్రం అనొచ్చు, లేక మోషే ధర్మశాస్త్రం అనొచ్చు. ఇచ్చినోడు దేవుడు, తెచ్చినోడు మోషే. సరే, మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చినట్టుగా ఇప్పుడు వాక్యం ఏం చెబుతుందంటే క్రీస్తు ద్వారా కృపా సత్యాలు ఇక్కడికి వచ్చినాయి. యేసుక్రీస్తు భూలోకానికి వస్తూ వస్తూ కృపా సత్యము రెండిటిని తీసుకొచ్చాడు. అంటే ప్రభు ఎప్పుడైతే మానవ జన్మ తీసుకొని శరీరాన్ని ధరించుకొని ఈ భూలోకానికి వచ్చాడో వెంటనే కృపాయుగం ప్రారంభమైంది. ఎస్, ధర్మశాస్త్ర యుగం అయిపోయింది, అలాగే చీకటి యుగం అయిపోయింది. మలాకీకి మత్తయి సువార్తకు మధ్యలో 400 సంవత్సరాలు అది చీకటి యుగం, నిశ్శబ్ద కాలం. ఆ కాలంలో దేవుడు ఎవరితో మాట్లాడలేదు, ఏ దేవదూతని పంపలేదు, ఏ ప్రవక్తని పంపలేదు, ఏ పుస్తకం రాయబడలేదు. మనుషులకి దేవునికి మధ్య గ్యాప్ వచ్చింది. మనుషులు చేసినటువంటి పనులను బట్టి దేవుడు చాలా బాధపడ్డాడు, కోపగించుకున్నాడు, మౌనం దాల్చాడు. కాబట్టి ఆ కాలం మౌన కాలంగా గడిచిపోయింది, గతించిపోయింది. అయితే ఏం జరిగిందో తెలుసునా? ఈ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే భూలోకానికి వచ్చారో ఈ కృపాయుగం అనేది ప్రారంభించబడింది. ఏది? మోషే ధర్మశాస్త్రం స్థానంలో లేదా చీకటి యుగం స్థానంలో ఇప్పుడు కృపాయుగం వచ్చింది. యేసుక్రీస్తు కృపకు మూలం. ఆయన వస్తూ వస్తూ కృపా సత్యాలు తీసుకొచ్చాడు. అంటే ఒక వ్యక్తి రక్షణ పొందటానికి ఇప్పుడు బలులర్పించాల్సిన పని లేదు, రక్తము చిందించవలసిన పని లేదు, ధర్మశాస్త్రాన్ని పాటించవలసిన పని లేదు, లేదా మన సత్క్రియలతో అవసరం లేదు. ఇప్పుడు రక్షణ పొందే వ్యక్తి ఎలా రక్షించబడతాడంటే యేసుక్రీస్తు కృపను బట్టి రక్షించబడతాడు. ఎస్, ఆయన వస్తూ వస్తూ కృపను తీసుకొచ్చాడు కనుక ఆ కృప ద్వారా ఎవరైనా ఇప్పుడు రక్షణ పొందాలి. ఎఫెసీ పత్రిక 2:8 తీసుకోండి. ఎఫెసీ పత్రిక 2:8, మీరు కృప ద్వారా విశ్వాసం వలన రక్షించబడితిరి, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే, ఒక వ్యక్తి పేరు జీవ గ్రంథంలో వ్రాయబడాలంటే, ఒక వ్యక్తి పరలోక పౌరుడు అవ్వాలంటే, ఎత్తబడే సంఘంలో ఉండాలంటే దేని ద్వారా జరగాలి? కృప ద్వారా జరగాలి.
యేసుక్రీస్తు మనకి కృపను తీసుకొచ్చాడు. ఆ కృప ద్వారే మనం రక్షించబడతాం. ఇంకా చెప్పాలంటే దేవుని కృప, మానవుని విశ్వాసం రెండు కలవాలి. పైనుండి దేవుని కృప వస్తుంది, కింద నుండి మానవుని విశ్వాసం వస్తుంది. రెండు కలిస్తే రక్షణ. కృప పైనుంచి వచ్చేసింది దేవుని కృప, కింద నుండి మానవుని యొక్క విశ్వాసం బయలుదేరాలి. రెండు టచ్ అయితే రక్షణ వచ్చేస్తుంది. కాబట్టి ఈరోజు మానవుడు రక్షించబడాలంటే మనం అనుకున్న ప్రయత్నాలు పనిచేయవు. ఇప్పుడు మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తే రక్షణ వస్తుంది అనుకోకూడదు, రక్షణ రాదు. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రమే రక్షణ ఇచ్చేటట్లయితే యేసుక్రీస్తు భూలోకానికి రావాల్సిన అవసరం లేదు. ఆ ధర్మశాస్త్రం కొనసాగొచ్చు, ఆ ధర్మశాస్త్రం ద్వారా రక్షణ రాదు. తర్వాత ఆ ధర్మశాస్త్రాన్ని పాటించే వ్యక్తి కూడా ఎవరు లేరు. తీసుకొచ్చిన మోషేనే ఫెయిల్ అయిపోయాడు ఆ విషయంలో. కాబట్టి ధర్మశాస్త్రం ద్వారా రక్షణ రాదు. వాక్యం ఏం చెబుతుందంటే ధర్మశాస్త్రమునకు క్రీస్తు సమాప్తి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు, దాన్ని కొట్టివేశాడు, సమాప్తి చేశాడు. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రం స్థానంలోకి కృప వచ్చింది. అలాగే చీకటి యుగం వెళ్ళి యేసుక్రీస్తు రాకతో వెలుగు వచ్చింది, కృప వచ్చింది. అది మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే ధర్మశాస్త్రం పనిచేయదు. సరే మేము బల్లర్పిస్తాం సార్ అంటే ఏ పక్షుల్లో ఏ జంతువుల్లో మనం చంపినంత మాత్రాన, బలిచ్చినంత మాత్రాన, రక్తము చిందించినంత మాత్రాన రక్షణ రాదు లేదు అని మనం తెలుసుకోవాలి. మానవుడు పాపం చేస్తే జంతువులు చంపటం ఏంటి? కనుక మరి రక్షణ రాదు. మరి అలాంటప్పుడు పాత నిబంధన కాలంలో ఎందుకు బల్లర్పించారు, ఎందుకు రక్తం చిందించారంటే ఇవన్నీ యేసుక్రీస్తు బలికి సూచనగా ఉన్నవే. ఇవన్నీ కూడా సంపూర్ణత కాదు, తాత్కాలికం. కాబట్టి ఇప్పుడు బలుల ద్వారా, రక్తం చిందించుట ద్వారా రక్షణ కలగదు. మరి ఇప్పుడు ఎలా వస్తుంది సార్? మానవుడు రక్షణ పొందాలంటే దేవుని కృప కావాలి. ఎందుకంటే మన సొంత శక్తితో రక్షణ పొందలేం. రక్షణ పొందటానికి మన యోగ్యత సరిపోదు. ఒక వ్యక్తి నేను నీతిమంతుడు అనొచ్చు, మన నీతి పనిచేయదు. మన నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి పేలికల వలె ఉన్నాయి. యెషయా 64:6 చెప్తున్నది, మా నీతి క్రియలు మీ దృష్టికి మురికి గుడ్డ వలె ఉన్నవని. కాబట్టి మన నీతి క్రియలు, మన సత్క్రియలు పనిచేయవు. అవి రక్షణ పొందటానికి పనిచేయవు. రక్షణ పొందిన తర్వాత బహుమానం తెచ్చుకోవటానికి పనిచేస్తాయి. మీకు ఒక విషయం తెలిసిన, మానవుడు చేసే సత్క్రియలు లేక మానవుడు చేసే దాన ధర్మాలు రక్షణ కోసం కాదు, పరలోకం కోసం అసలే కాదు. అవన్నీ దేనికంటే రక్షణ అనేది యేసుక్రీస్తు ద్వారా రావాలి. రక్షణ అనేది కృప ద్వారా వస్తుంది. ఆయన యందు మన విశ్వాసం ఉంచడం ద్వారా, యేసుక్రీస్తు వారి మన సొంత రక్షకుడుగా ప్రభువుగా విశ్వసించడం ద్వారా రక్షణ వస్తుంది. అయితే రక్షణ పొందిన తర్వాత పరలోకంలో మనం మంచి బహుమానం తెచ్చుకోవటానికి సత్క్రియలు పనిచేస్తాయి. అందువల్ల సత్క్రియలు ఇప్పుడు మనం లేవనకూడదు, వేస్ట్ అనకూడదు. ముందు కృప ద్వారా రక్షణ పొందాలి. రక్షణ పొందిన దగ్గర నుంచి మరణించేంత వరకు, రాకడ వచ్చేంత వరకు తన జీవితంలో సత్క్రియలు చేస్తూ ఉంటే ఈ సత్క్రియల ద్వారా పరలోకంలో మనకు మంచి కిరీటం వస్తుంది, బహుమానం వస్తుంది. పరలోకంలో మంచి బెటర్మెంట్ ప్లేస్ని మనం సంపాదించుకుంటాం. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మనం కృపాయుగంలో ఉన్నాము. అంటే కృప ద్వారా రక్షించబడే పరిస్థితి వచ్చింది. ఎట్లా వచ్చింది? యేసుక్రీస్తు ద్వారా వచ్చింది, పరిశుద్ధాత్మ ద్వారా వచ్చింది, ఆయన సిలువలో కార్చిన రక్తము ద్వారా వచ్చింది. అవును, మనం బలులర్పించే పని లేకుండా, మనము ధర్మశాస్త్రాన్ని పాటించే పని లేకుండా, మన సత్క్రియలతో నిమిత్తము ప్రమేయము లేకుండా యేసుక్రీస్తు వారే సదాకాలము నిలిచి ఉండే బలిగా మన కోసం అర్పించబడ్డాడు. హెబ్రీ పత్రిక 10:12 ఆయన సదాకాలం నిలిచి ఉండు బలిగా మన కోసం అర్పించబడ్డాడు. కాబట్టి ఇప్పుడు విషయం ఏంటంటే ఒక వ్యక్తి కృప ద్వారా రక్షించబడతాడు, విశ్వాసం ఉంచడం ద్వారా రక్షించబడతాడు. ఇది యేసుక్రీస్తు మొదటి రాకడలో ప్రారంభమై రెండవ రాకడతో ముగించబడుతుంది. ప్రస్తుతానికి అనిపిస్తుంది కృపాయుగం కూడా అయిపోయిందేమో అనిపిస్తూ ఉంది. కృపాయుగం ముగించబడి కొనసాగుతుందేమో అనిపిస్తూ ఉంది పరిస్థితులు చూస్తూ ఉంటే. కారణం ఏంటంటే ప్రభు తన రాకడ మన కోసం ఆలస్యం చేస్తున్నాడు, వాయిదా వేస్తున్నాడు. ఎందుకో తెలిసిన, ఎవరూ నశించిపోవటం ఆయనకి ఇష్టం లేక, ఒక్క వ్యక్తి కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేక, అంతటా అందరూ రక్షణ పొందవలెనని, మారు మనసు పొందాలని మన కోసము దీర్ఘశాంతం చూపిస్తా ఉన్నాడు.
అపోస్తుల కార్యాలు 17:30 లెక్క ప్రకారం ఆ అజ్ఞాన కాలం ముందు దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు కానీ ఈ దినములలో అందరూ అంతటా రక్షణ పొందవలనని దేవుడు మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆజ్ఞిస్తున్నాడు. ఆయన తన కృపను ఇంకా కొనసాగిస్తున్నాడు, ముగిస్తూనే కొనసాగిస్తున్నాడు. ఎందుకో తెలుసిన, ఇది చివరి అవకాశం. ఈలోపు రక్షణ పొందేవాళ్ళు పొందాలని, మారుమనసు పొందేవాళ్ళు పొందాలని, బాప్తీసం తీసుకునేవాళ్ళు తీసుకోవాలని, పరిశుద్ధాత్మను పొందుకునేవాళ్ళు పొందుకోవాలని, వాక్యానుసారంగా ఆత్మానుసారంగా ప్రతి ఒక్కరు జీవించాలని ఆయన ఆశపడుతూ కృపాయుగాన్ని మన కోసం పొడిగిస్తున్నాడు. అందువల్ల మరి దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని రెండవ రాకడ ఇప్పుడు రాదులే, వచ్చినప్పుడు చూసుకుందాములే, ఇంకా చాలామంది రక్షణ పొందాల్సిన వాళ్ళు ఉన్నారు, ఇంకా చాలామందికి సువార్త అందలేదు, ఇంకా చాలా రాకడ గుర్తులు ప్రవచనాలు జరగాలి అని ఇలాంటి మాటలు చెప్పకూడదు. ఇవన్నీ కూడా సైతానిచ్చే దురాలోచనలు. సైతాను మనకు దురాలోచనలు పుట్టిస్తాడు. గమనించండి. రాకడ ఇప్పుడు రాదులేండి, వచ్చినప్పుడు చూసుకుందాము. ఎప్పటి నుంచో రాకడ వస్తుంది అంటున్నారు. ఎక్కడొచ్చింది? మన తండ్రుల కాలం నుంచి, తాతల కాలం నుంచి, అపోస్తుల కాలం నుంచి రాకడని చెప్పారు. వచ్చిందా? రాదు. వచ్చినప్పుడు చూసుకుందాంలే. అందరు పరలోకానికి వెళ్తే మనం వెళ్తాం, అందరు నరకానికి వెళ్తే మనం వెళ్ళిపోతాం ఏంటంట అని సైతాను రకరకాల దురాలోచనలు మన హృదయంలో విత్తుతూ ఉంటాడు. మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే రెండవ రాకడ ఖచ్చితంగా వచ్చింది. అయితే రాకడ ఎందుకు ఆలస్యమైందంటే ఇది కృపాయుగం. దేవుడు కృప చూపిస్తున్నాడు, కృప ద్వారా రక్షించాలనుకుంటున్నాడు, కృపను పొడిగిస్తున్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. రోమిలకు రాసిన పత్రిక 2:4 గమనించాలి. అక్కడేమన్నాడు? లేదా దేవుని అనుగ్రహ ఐశ్వర్యము మారుమనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా అంటాడు. దేవుడు మారుమనసు పొందటానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటే, మన విషయంలో దీర్ఘశాంతం చూపిస్తూ ఉంటే, ఆయన యొక్క అనుగ్రహ ఐశ్వర్యాన్ని, ఆ దీర్ఘశాంతాన్ని, సహనాన్ని మనం తృణీకరించే వారిలాగా ఉండకూడదు. ఉంటే ఒకరోజు దెబ్బతింటాం, నష్టపోతాం, విడిచిపెట్టబడే గుంపులో ఉంటాం. కాబట్టి ఈ క్రొత్త నిబంధన కాలం లేక పరిశుద్ధాత్మ కాలం లేదా ఇది కృపాకాలం. ఈ కృపాకాలంలో ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ రక్షించబడటం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం ఎత్తబడే సంఘంలో ఉండాలి అని. దేవుడే కృపను పొడిగిస్తూ ఉన్నాడు. ఒక విషయం చెప్పాలంటే, ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్టు పాస్ అవ్వాలంటే 35 మార్కులు ఉండాలి కదా. సో 5 సబ్జెక్టులో 35 వస్తేనే పాస్ చేస్తారు. అయితే ఒకప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే 4 35 మార్కులు వచ్చి ఒక సబ్జెక్టులో 30 మార్కులు వస్తే పాస్ చేయమని గ్రేస్ మార్క్స్ కలపమని చెప్పింది గవర్నమెంట్. సో అలాగా 4 35 వచ్చి ఒక దానిలో 30 వచ్చిన వాళ్ళు చాలామంది పాస్ అయ్యారు. అంటే గవర్నమెంటే గ్రేస్ మార్క్స్ కలిపింది, దాన్ని మనం తప్పు అనలేం. సో ఇప్పుడు ఈ రక్షణ పొందటం అనేది కృప మీద ఆధారపడి ఉంది. దేవుడే మన పట్ల కృప చూపిస్తున్నాడు, ఆ కృపను పొడిగిస్తూ ఉన్నాడు, ఆ కృప ద్వారా మనల్ని రక్షించాలనుకుంటున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి, మిగతా వాళ్ళకు చెప్పాలి. ఈ కృపాయుగంలో నువ్వు రక్షణ పొందాలి. అలా జరగకపోతే ఏమైందో తెలిసినా, ఏదో ఒకరోజు రెండవ రాకడ వస్తుంది. ప్రభు మధ్యాకాశానికి వచ్చి ఆర్భటించి భూ అని బోర ధ్వనిస్తే కృపాయుగం సమాప్తమైపోతుంది. వెంటనే శ్రమల యుగం మొదలవుతుంది. కృప అయిపోతుంది, ఉగ్రత వస్తుంది. గమనించండి. ఒక నాణ్యానికి బొమ్మ బరుసులు ఉన్నట్టుగానే దేవుని యొక్క ప్రణాళికలో ఒకవైపు కృప, మరొక వైపు ఉగ్రత ఉన్నాయి. ఒకవైపు కృప ఉంది, మరొక వైపు ఉగ్రత ఉంది. సో దేవుని బోర ఓదబడేంత వరకు కృప అమల్లో ఉంటుంది. ఎస్, ఈ కృప ద్వారా ఎంతమంది అయినా రక్షణ పొందవచ్చు, ఎంతమంది అయినా పాప క్షమాపణ పొందుకోవచ్చు, ఎంతమంది అయినా దేవుని ఆశీర్వాదం పొందుకోవచ్చు. అయితే ఒకరోజు వస్తుందో ప్రియులారా, ఈ బోర ఓదబడిన వెంటనే కృపాయుగం సమాప్తమై దాని స్థానములో 7 ఏళ్ల శ్రమల కాలం మొదలవుతుంది, లేదా దేవుని ఉగ్రత మొదలవుతుంది. అందువల్ల ఇప్పుడైతే కృప, తర్వాత అయితే ఉగ్రత. ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో తెలీదు, మనం ఇప్పుడు మరణిస్తామో తెలీదు.
ఈలోపు మరొక అవకాశం మనకు వస్తుందో రాదో అది తెలీదు. కాబట్టి కృప ఉండగానే కృపను ఎందుకు మనం దుర్వినియోగం చేసుకోవాలి? కృపకెందుకు మనం దూరం అవ్వాలి చెప్పండి? మన యోగ్యతతో పని లేదు, మన నీతితో పని లేదు, మన సత్క్రియలతో పని లేదు, ధర్మశాస్త్రముతో పని లేదు, బలి అర్పణలతో పని లేదు, రక్తము చిందించవలసిన అవసరం లేదు. ఒక్కటే పని, కృప. ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడాలి, క్షమాపణ కోరుకోవాలి, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించి హృదయంలో స్వీకరించుకోవాలి. మన హృదయం అనే సింహాసనం మీద ఆయన కూర్చోబెట్టుకుంటే చాలు. ప్రభువా, నేను పాపిని, నన్ను రక్షించండి, నన్ను క్షమించండి అని అడిగితే ఆయన ఎవరినైనా రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ అంచె దినాల్లో కృప వచ్చేసింది. కృపాయుగం అయిపోయి ఇంకా కృపను పొడిగిస్తున్నట్టుగా ఉంది. ఏ రోజు ముగించబడిద్దో తెలీదు. మీరు అనొచ్చు, పాస్టర్ గారు రెండవ రాకడ గుర్తులు సూచనలు ఇంకా చాలా జరగాలి కదండి అని మీరు అనొచ్చు. అది నిజమే. అయితే రాకడ గుర్తులు మొత్తం దేవుడు ఒక్క రోజులో నెరవేరుస్తారు. అప్పుడు మీరేం చేస్తారు? మీరు అడగొచ్చు, ఇంకా రెండవ రాకడ ప్రవచనాలు చాలా నెరవేరాలి కదండి అనొచ్చు. అది కరెక్టే. అయితే దేవుడు ఈ ప్రవచనాలు మొత్తం ఒక్క రోజులో నెరవేరిస్తే అప్పుడు మీరేం చేస్తారు? మీరు అనొచ్చు, ఇంకా సువార్త అందని ప్రాంతాలు చాలా ఉన్నాయి కదండి అని మీరు అనొచ్చు. అవును, మనకు తెలియకుండానే దేవుడు ఒక్క రోజులో సువార్త మొత్తం ప్రపంచం మొత్తానికి అందిస్తే మీరేం చేస్తారు? కాబట్టి రాకడ గుర్తుల కోసం, ప్రవచనాల కోసం ఇంకా సువార్త అందలేదని నిర్లక్ష్యంగా ఉండకూడదు. సమయం ఉంది అని మీరు అనుకోకూడదు. హెబ్రీ పత్రిక 10:38 ఏం చెప్తుంది? ఇక సమయము సంకుచితముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చుచున్నాడు. ఆలస్యం చేయక ఆయన వస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కృపను ఉపయోగించుకోవాలి. ఈ కృప అనేది మనం రక్షణ పొందటానికి దేవుడు మనకిస్తున్న ఆఫర్ లాంటిది. ఇదొక అవకాశం, ఇదొక ఆధిక్యత. దీన్ని మనం ఉపయోగించుకోవాలి. మనలను బట్టి కాకుండా, ఏదో మనం యోగ్యులమా అయోగ్యులమా అనేది కాకుండా, మన నీతిని బట్టి మన సత్క్రియలను బట్టి కాకుండా, కేవలం ఆయనే మన మీద జాలిపడి తన దయాపూర్వక సంకల్పము చొప్పున కృప ఇద్దాం, కృపను చూపిద్దాం. ఈ కృపలో ఎంతమంది ఉపయోగించుకుంటారో వాళ్ళందరూ రక్షించుకుందామని దేవుడు పెద్ద మనసుతో దూర దృష్టితో ఆలోచించుకున్నాడు. అందువల్ల ప్రభు ఈ లోకానికి వచ్చేటప్పుడు కృపాయుగాన్ని స్థాపించాడు. ప్రస్తుతానికి కృపాయుగం కొనసాగుతుంది. ఆల్రెడీ ముగించబడినట్టుంది. ఏదో మళ్ళీ కొనసాగిస్తున్నాడో ఏమో తెలీదు. కాబట్టి ఏ రోజైనా ఈ కృపాయుగం ముగించబడవచ్చు. మీరు రాకడ గుర్తుల గురించో లేకపోతే ప్రవచనాల గురించో ఇంకా సువార్త కొంతమందికి అందలేదనో అలా ఆలోచించగాకండి. అవన్నీ దేవుడు ఒక్కరోజు తన పని తను చేసేసుకుంటాడు. దేవుని బోర ఓదబడింది అంటే కృపాయుగం సమాప్తమైంది, జాగ్రత్త. ఆ తర్వాత దేవుని ఉగ్రత వస్తుంది. విడవబడిన మానవ జాతి మీదకి శ్రమలు వస్తాయి. అంతేకాదు ఆ తర్వాత రక్షణ పొందాలంటే హతసాక్షులుగా మరణిస్తే తప్ప మనం రక్షణ పొందలేము. ఇప్పుడు కృపనే ఉపయోగించుకునే వాళ్ళం రేపు హతసాక్షులుగా ఎలా మరణించగలం ఆలోచించండి. ఇంకొక మాట చెప్పమంటారా? ఇప్పుడైతే మనం రక్షణ పొందటానికి మన పక్షంగా ప్రభు క్రయధనం చెల్లించాడు. అంటే మన మూల్యాన్ని ఆయన చెల్లించాడు. తన ప్రాణం ఇచ్చాడు మన కోసం. తన రక్తం చివరి బొట్టు వరకు చిందించాడు. రేపు బోర ఓదబడితే, సంఘం ఎత్తబడి వెళ్ళిపోతే ప్రియులారా, అప్పుడు మన రక్షణ కోసం మనమే మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అర్థమైందా? ఇప్పుడైతే ఆయన మూల్యం చెల్లించాడు, రేపు ఎవరి రక్షణ కోసం వాళ్ళే మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అంటే ప్రభువు కొరకు హతసాక్షులుగా మరణించవలసి వస్తుంది. భయంకరమైన ఉగ్రతలో తట్టుకోవాల్సి వస్తుంది. శ్రమల్లో నిలబడాల్సి వస్తుంది. సో ఈ పరిస్థితులన్నీ మనకి అవసరం లేదు, ఆలోచించాల్సిన పని లేదు. ప్రభు మన కోసం రాకడ ఆలస్యం చేశాడు. ఇంకా కృప మనకు అందుబాటులో ఉన్నది. ఇంకా బోర ఓదబడలేదు. కాబట్టి ఏ క్షణంలోనైనా దేవుని బోర ఓదబడినప్పుడు, పరిశుద్ధాత్మ వెళ్ళిపోతున్నప్పుడు ఆయన సంఘాన్ని తీసుకుని వెళతాడు గనక ఆ ఎత్తబడే సంఘంలో ఉండటానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. 10 మంది కన్యకలను చూడండి. బుద్ధి కలిగినటువంటి 5 లోపలికి వెళ్ళిపోయారు, బుద్ధి లేని 5 బయట ఉండిపోయారు. దీనికి ఒక విషయం చెప్పమంటారా? పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడు. ఆలస్యం చేయటం అంటే ఏమనుకుంటున్నారు? అది ఆయన ఇచ్చిన కృప. కృప చూపించాడు. అంటే ఇంకా ఈ బుద్ధి లేనోళ్ళు కూడా బుద్ధి కలిగిన వాళ్ళుగా మారటానికి వాళ్ళు కూడా నూనె తెచ్చుకొని
దివిటీలు వెలిగించుకోవటానికి సిద్ధపడటానికి ఆయన ఆలస్యం చేశాడు. ఆ ఆలస్యాన్ని వీళ్ళేమనుకోవాలా? అవకాశం అనుకోవాలి, కృప అనుకోవాలి. కానీ ఆయన ఆలస్యం చేస్తే ఆయన ఏదో ఆలస్యం చేసినట్టు వీళ్ళు నిర్లక్ష్యంగా ఉండి బయట ఉండిపోయారు. సో ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. చాలామంది రెండవ రాకడ ఆలస్యం అనుకుంటున్నారు. ఆలస్యం కాదు. కృపాయుగం ముగించబడబోతుంది. వెంటనే మరి సంఘం ఎత్తబడి వెళ్ళిపోతుంది. సో ఈ విషయాలు అర్థం చేసుకొని దేవుని బోర ఊదబడిన వెంటనే ఈ కృపాయుగం సమాప్తమవుతుంది కనుక ఈ కృప అందుబాటులో ఉండగానే మనమందరం ఉపయోగించుకొని ఎత్తబడే సంఘాలు వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉందాం. కనుక ప్రియమైన సోదరి సోదరులారా, వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోగాకండి. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు అంటారు చూసారా, ఆ సామెత మనకొద్దు. దేవుని యొక్క కృప ఉంది కనుక కృపను ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ రక్షణ పొంది ప్రభు రాకడ కొరకు, ఎత్తబడే సంఘము కొరకు మనందరం సిద్ధపాటు కలిగి ఉండాలని వాక్యం హెచ్చరిస్తుంది. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింపు చేయమని మనం చేస్తున్నాం. మీరు చూపిస్తున్న ఈ కృపని అందరూ ఉపయోగించుకోవటానికి సహాయం చేయమని మనం చేస్తున్నాం. ప్రభువా, రక్షణ లేని వారందరికీ రక్షణ దయచేయండి అయ్యా. సమస్యలతో, అనారోగ్యతతో, అవసరంతో ఉన్న వారికి సహాయం చేసి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయాలని మీకు మనం చేస్తున్నాం. 9440402368 9440402368. థ్యాంక్ యూ ఆల్.